ఇవాళ లేచి ఎవల ముఖం చూసినో ఏం పాడో ఊర్లో బస్సు మిస్ అయింది. సరే పోతేవో నీ పైసలను ఆటోకి వస్తే ఈడ పట్నంలో బస్సులు లేవు. సరే ఇక ఇట్లా అయితే కాదు, డ్యూటీలోకి వెళ్ళి పీకేశుడు కామన్ అని మెట్రో రైలు ఎక్కిన. ఆహా సూడిగా అస్సలు తిప్పల ఎట్లుందో, తిట్లే తిట్లు పెద్ద సార్లతోని. హాగో మెట్రోకి వస్తే జల్దే వస్తావుగా పిల్ల, ఎందుకు తిట్టిరంటారా? ఇగో గిందుకే ఏమాయరో మెట్రో రైలు డోర్లు ఎంతసేపు తెరిచే ఉన్నాయి. రైలు బండిల మందంతా అట్లనే ఉన్నారు గాని బండి కదులుతలేదు. హాగు కొందరు ఫోన్లలో మూతి పెడితే ఇంకొందరు ఒగల మొక్కలు ఒగలు చూసుకుంటుర్రు. మరే ఏం చేస్తారు పాటు మెట్రో రైలు ఆగిపోతే? ఆగో పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ఇది మారలేకుండా తిరుగుతూనే ఉంటారు మందంతా మెట్రోలా. మరి ఇయాలేమైందో ఎందుకు ఆగిపోయిందో అని ఆరాధిస్తే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అట్లా ఆగిపోయిందని తేలింది. ఖాతమిగ పొద్దుగాల షిఫ్ట్లకు పోయేటోళ్ళందరికీ ఆఫీసులల్లో సార్లతోని సొట్లు పడే కథ అయింది. కొందరేమో రైలు అయిపోతే మేమేం చేస్తాం సార్లు అని నా లెక్క మరలబడితే, ఇంకొందరేమో రైలు అయిపోయిన వీడియోలు చూపించి బయటపడ్డరు. ఈ ముచ్చటిట్లుంటే ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినాక రాష్ట్రంలో ఏ పనులు చక్కగా అయితలేవు, ఏ పథకాలు పూర్తిగా అమలైందే లేదు. ఓ దిక్కు హెచ్సియులొల్లి, అబ్బా ఎటు చూసినా చక్కగా లేదు. ఆఖరికి మెట్రో కూడా చక్కగా నడుస్తలేదు. ఇదెక్కడ అదృష్టం రా మామా మనకు అని నవ్వుకుంటురట మెట్రోలో కాలు గుంజంగా నిలబడ్డ పబ్లిక్ అంతా. ఏందో ఏమో గాని కాంగ్రెస్ సర్కార్ చేయాల్సిన పనులు చక్కగా చేస్తలేదో, లేకపోతే మంచి పనులు ఎంచుకుంటలేదో మనకు తెలియదు గాని ఏడిపోయినా లొల్లులే అవుతున్నాయి. ఆఖరికి ఆకలి తీర్చే సన్న బియ్యం ముచ్చట్ల కూడా పబ్లిక్ తిడుతుర్రు. కార్డు ఉన్నోళ్లకు బియ్యం ఇస్తే మాగాత్యం కావాలని కయ్యమని కయ్యానికి లేచిండ్రు. కొత్త కార్డులు ఇవ్వకుండా మందికి సన్న బియ్యం ఇస్తుంటే కడుపు గారేటోళ్ళు ఊకుంటారా? అగో అందుకే మస్తు కోపానికి వచ్చిందిగో గీ అక్క. కూలినాలు వేసుకొని ఏ పూట కాపూట కొనుక్కొని తింటున్నాం, మాకు సన్న బియ్యం ఎందుకు ఇయ్యారు అని కడుపులున్న దుఃఖాన్ని ఎల్లబోస్తున్నది. అంతేకాదు ఓ ఆధార్ కార్డు లేదు, ఓ రేషన్ కార్డు లేదు, అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని చెప్పిన పింఛను కూడా లేదు. ఏం ముఖం పెట్టుకొని వచ్చిండ్రు అనుకుంటా తిడుతున్నది మంత్రి సార్ను. ఆందోళన నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీలా ఆడోళ్ళుగో గిట్ల పొట్టు తిట్టిండ్రు సర్కారును. అక్కడికి వచ్చిన మంత్రిని ఎంత తిట్టిండ్రో రానోళ్ళను కూడా జోరుగానే జోపిండ్రు. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆఫీసర్లు ఏం చేయాలి? అరే ఎందుకు లొల్లి పెడుతున్నావమ్మా, నీ బాధ ఏంది, కార్డు లేదని రంది పడుతున్నావా అని అడిగి వీళ్ళ బాధను మంత్రి గారికి చెప్పాలి. కానీ అట్లా చేయకపోవడంతోని లొల్లి పెద్దగా అయిందట. ఇక దామోదరం రాజనరసింహులే వాళ్ళను పిలుచుకొని మీకు కూడా బియ్యం ఇస్తామని ఆఖరికి చెప్పిండట. ఇంకేమన్నది, కడుపు నిండే మాట చెప్పే వరకు జరంత సల్లబడ్డరట. కాకపోతే ఇవాళ ఒక్కరోజు ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాం అన్నట్టు కాకుండా ఎప్పటికీ మా కడుపు నిండేటట్టు చూడాలి అన్నట్టు కోరిండ్రట.